మేడం గారు నమస్తే అండి. నమస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు రెండవసారి తన అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి ఈరోజు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఒక సామాన్యుడికి ఒక చిన్న కేసు ఉంటే ఎఫ్ఐఆర్ రాశారంటే కోర్టులకి ఎన్నిసార్లు తిప్పుతారు. అలాంటిది ఆయన కూడా అంతకుముందు సీఎం కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పోటీలో అంతకుముందు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు. కానీ అక్రమాస్తుల కేసులో ఆయనకి 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అందులో మొత్తం 42 కేసుల్లో 16 కేసులు ఛార్జ్ షీట్లే ఉంటే ఆయన ఆర్థిక నేరస్తుడు. పైగా ఒక ఆర్థిక నేరస్తుడు అన్ని క్రిమినల్స్ కన్నా వాడు చాలా ప్రమాదకరం దేశానికి. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని కకావికలం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్రమాస్తుల కేసులో కోర్టు పిలిపించిందంటున్నారు. ఇది ఒక రకంగా హాస్యాస్పదం అని ఎందుకు అంటున్నానంటే 11 ఏళ్ల పాటు ఒక క్రిమినల్ అంటే చాలా హత్య కేసులు కూడా ఆయన మీద ఆరోపించబడి, అలాంటి ఒక క్రిమినల్ ఉన్నవాడు 11 సంవత్సరాల తర్వాత కోర్టుకి హాజరవడం, ఇది మామూలుగా సామాన్యుడిని ఎవరినైనా ఇలాగా ప్రశ్నిస్తారా? ఇలా తీసుకురాగలుగుతారా? ఎవరికైనా ఒక కేసు ఇచ్చి నోటీస్ ఇస్తే రాకపోతే ఇంటికి వచ్చి తీసుకెళ్ళి మరి మిమ్మల్ని మీరు కేసుకి హాజరవ్వలేదండి, మీకు రిమాండ్ ఉందంటారు. 11 సంవత్సరాల పాటు రిమాండ్ లేకుండా ఆయనకి బెయిల్ ఏంటి అసలు? 11 సంవత్సరాల బెయిల్ ఎవరికైనా అసలు ఈ మొత్తం అసలు నాకు తెలిసి ప్రపంచంలోనే 11 సంవత్సరాల బెయిల్ ఏ వ్యవస్థలోనూ ఉండదు, ఏ దేశంలోనూ ఉండదు. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవప్రదంగా 11 ఏళ్ల పాటు హత్యా నేరాలని, క్రిమినల్ నేరాలని మీద వేసుకుంటూ చాలా యథేచ్ఛగా తిరిగారు. అలాంటి యథేచ్ఛ రావడానికి కారణం సుప్రీంకోర్టుని ఆయన మేనేజ్ చేసుకున్నాడో, హైకోర్టుని మేనేజ్ చేసుకున్నాడో, జడ్జిల్ని కొనుక్కున్నారో సామాన్యంగా ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఒక సామాన్యుడు ఒక కోర్టుకి వెళ్ళాలంటే అతని ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే 11 ఏళ్ళు వేస్తారు, 12 ఏళ్ళు వేస్తారు. వాడు దాని నుంచి బయటికి రావడానికి అసలు అవకాశమే ఉండదు. జగన్మోహన్ రెడ్డికి అలాంటిది ఏమీ లేదు. తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, దోచుకున్న డబ్బు, ఆంధ్రప్రదేశ్ని దాచుకున్నాడు. ఆ డబ్బు మొత్తాన్ని పెట్టి ఎవరినైనా కొనగలడు, ఏమైనా చేయగలడు. అంటే ఎలా చూడొచ్చు మేడం, ఈరోజు కోర్టుకు హాజరవడానికి కూడా ఆయన వెళ్తున్న చాపర్ ఫ్లైట్కి సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతా ఉంది. గంటకి 8 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం? ఒక ఆర్థిక నేరస్తుడు 8 లక్షల ఫ్లైట్లో వెళ్ళడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అసలు ఆయన ఇవాళ మొట్టమొదటిసారిగా కోర్టులో హాజరవడం అది ఒక విశేషం. అంతేకాకుండా అసలు ఆయన జడ్జికి టైం ఇస్తారండి. ఎవరైనా ఒక నేరస్తుడిని పిలిస్తే, జడ్జి గారు నాకు తెలిసిన, నేను కూడా ఒక్కోసారి ఈ పార్టీ విషయాల మీద నేను కోర్టుకు వెళ్ళాను. ఆర్థిక నేరస్తులు కానీ, ఈ క్రిమినల్ చేసిన వాళ్ళు కానీ జడ్జి గారు వాడు చొక్కా గుండీలు పెట్టుకోబడతాడు. అరే చొక్కా గుండీలు పెట్టాను అంటాడు. ఆడు కూర్చోవడం చేత కాకపోతే ముందే కింద ఉన్న స్టాఫ్ అందరూ సరిగ్గా నుంచోవాలి, మర్యాదగా ఉండాలని అంటారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి జడ్జి గారిని శాసించే విధంగా నేను 11 టైంకి నేను వెళ్తాను, 1 గంట మాత్రమే ఉంటాను, కోర్టుకి హాజరవుతాను, బెంగళూరు వెళ్తాను, ఇంటికి విలాసంగా విందుకు వెళ్తాను. ఏంటండి ఆయన అసలు ఈ రకంగా మాట్లాడడానికి మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాం అంటే, న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల వలన ఒక ఆర్థిక నేరస్తుడు న్యాయ వ్యవస్థని అపహాస్యం చేశాడు నాకు తెలిసైతే. ఎందుకని అంటున్నానంటే, అయితే పెద్దవాళ్ళకి అందరికీ కోపం రావచ్చేమో. ఎందుకనంటే ఒక ఆర్థిక నేరస్తుడు ఆ రకంగా మాట్లాడడానికి ఒక న్యాయ వ్యవస్థ దానికి అలుసుగా మారింది. అందుకని అలాంటి నేరస్తుడికి సాధ్యమైనంత తొందరలో జైలు శిక్ష విధించాలి. అసలు ఒక ఆర్థిక నేరస్తుడిని ఇన్ని సంవత్సరాలు బయట ఉంచడమే చాలా తప్పు. ఆయన చంద్రబాబు గారిని అపహాస్యం చేస్తాడండి. ఆయన ఏదో దాచుకున్నాడని. నీకు చేతనైన విధంగా ఈ ప్రపంచంలోనే ఎవరికి చేతగా లేదు దాచుకోవడం. అంటే ఎప్పుడైనా దొంగ ఏమంటాడంటే ఎదుటివాడిని దొంగగా చూడాలనే వాడికి భ్రమ ఉంటుంది. ఆ భ్రమలో వాడు చంద్రబాబును కూడా ఆ రకంగా మాట్లాడడం జరిగింది. మేడం, ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనాధికారికంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ గారి మీద అక్రమ కేసు పెట్టింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
అక్రమ కేసులు. అసలు ఆయనకి అక్రమ కేసు పెట్టడం ఎవరు పెట్టారండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనే ఒక కాంగ్రెస్ జెండా పట్టుకుని నాకు మా నాన్నగారు చనిపోయారని చెప్పి ఎవరైనా చనిపోయిన వాడికి తండ్రి పోతే బాధలో ఉంటాడు. ఈయనేంటండి సంతకాల సేకరణ. అసలుకి ఈ హత్యలో ఎవరి చెయ్యి ఉందో అనేదే ఒక అనుమానాస్పదం. అసలు ఒక తండ్రి ఆ విధంగా మరణిస్తే కొడుకు అనేవాడు ఎలా ఉంటాడండి? సామాన్యంగా మనకి తెలిసి మన ఇళ్లల్లో మనకి జరిగితే మామూలు మరణాన్ని కూడా ఆ ఇంటి కుటుంబ సభ్యులు విషాదంతో ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి హత్యని తన రాజకీయంగా ఉపయోగించుకుంటూ వచ్చిన వ్యక్తుల దగ్గర సంతకాలు సేకరిస్తారండి. ఆయన హత్యల గురించి, క్రిమినల్స్ గురించి, వాటి గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యంగా ఉంది. అంటే ముఖ్యంగా దాదాపు 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి మరి ఎంత జాప్యం ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు పిలిచినప్పుడు నేను హాజరవ్వలేనని చెప్పి తప్పించుకుంటున్నారంటారు? అసలు ఈరోజు కూడా ఇవాళ కూడా హాజరు కానని చెప్పే ముందుగా చెప్పారు. నా తరపున మా లాయర్ వస్తారని, నా తరపున ఎవరో నేను ఇంటి దగ్గర నుంచి దానిలో చాపర్ ఫ్లైట్ అని దేనిలోనూ మాట్లాడడం, వీడియో కాన్ఫరెన్స్లో ఒక నేరస్తుడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతారని జడ్జి గారికి చెప్తారండి. ఎవరినైనా మన మామూలు అయితే ఒప్పుకుంటారా అలాంటి చేస్తే? అసలుకి న్యాయ వ్యవస్థలో ఎంత లోపం ఉంది? వాడు అంతటి మాట మాట్లాడడానికి న్యాయ వ్యవస్థే కారణం. 11 సంవత్సరాల పాటు వాడు బెయిల్ మీద బయట ఉంటే ఏ న్యాయ వ్యవస్థలో ఈ జడ్జీలు కానీ ఈ న్యాయవాదులు కానీ ఎవరో కూడా ఆయన్ని సరైన తీరులో ఒక్కళ్ళైనా విచారించారా? అసలు ఒక్కసారైనా కోర్టుకి తీసుకెళ్ళగలిగారా? మొన్నటిదాకా నేను సీఎం అన్నాడు, సీఎం అయిపోయింది, ఇప్పుడేం మామూలుగానే ఉన్నావు కదా, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, నీ సీట్ను కూడా అక్కడి నుంచి నువ్వు గెలుచుకోలేని ఎమ్మెల్యే. మేము గట్టిగా మాట్లాడతాం ఇవాళ, ఎందుకంటే నువ్వేదో గొప్పగా చెప్పుకుంటావుగా, మేము లెగిస్తే మా వాళ్ళే, ఇటు వస్తే మాదే, అటు వస్తే మాదే అని. నువ్వు పులివెందుల్లో మొన్న ఎలక్షన్ పెడితే తుక్కుగా ఓడించారు. సిగ్గుపడు జగన్మోహన్ రెడ్డి. అంతటి అవమానాన్ని భరిస్తూ నువ్వు మళ్ళీ ఇవాళ అంటే నీకు అసలు అవమానం అనేది నీకు లెక్కలేంది. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనేది ఉంటే అసలు ఇవాళ ఈ కోర్టుకి హాజరవ్వడమే సిగ్గుపడాలి. అరే నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను ఇట్లా తీసుకెళ్తున్నారు, న్యాయ వ్యవస్థలో నేను నిలబడాల్సి వచ్చిందని అట్లా మానేసి అక్కడ నీ ఇంటి దగ్గర జనసందోహం. వాళ్ళందరూ మరి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కాల. అంటే వాళ్ళు కూడా చోట క్రిమినల్స్. అంటే ఎలా చూడొచ్చు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ పెద్ద ఎత్తున ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా జై జగన్ అనడం కానీ, ఈ ఫ్లెక్స్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళటం కానీ ఎలా చూడొచ్చండి? కోర్టుకు వెళ్ళే వ్యక్తి కూడా ఇంతమంది వెళ్తా ఉన్నారంటే ఏంటి అసలు పరిస్థితి? ఆర్థిక నేరస్తుడు ఎమ్మట కూడా చిన్న నేరగాళ్ళు ఉంటారు కదా, ఈయన పెద్ద నేరగాడు. ఈయన కింద పనిచేసే వందిమాగదులు మొత్తం కూడా నేర చరిత్ర ఉన్నవాళ్లే. ఎవరినైనా మీరు గమనించండి, ప్రతి ఒక్కడికి ప్రభుత్వం న్యాయ వ్యవస్థ పనిచేస్తే ప్రతి ఒక్కరికి ఛార్జ్ షీట్ పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ భూ కబ్జాలు కానీ, హత్యలు కానీ, ఈ మానభంగాలు కానీ అన్నిట్లోనూ పాత్ర ఉన్నవాళ్లే. ఎంతమందిని చంపేశారండి వీళ్ళ హయాంలో. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ రక్షణ కోసం ఒక క్రిమినల్ని జై జగన్ అనాలి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలంటే వాడు వెనకమాలు ఉంటేనే మేము రక్షించబడతాం. అట్లాంటి ఒక క్రిమినల్కి వాళ్ళందరూ జై జగన్ అంటారు, జై సీఎం అంటారు, ఏమైనా అంటారు. ఎందుకంటే వాళ్ళకి సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళ బేటా వాళ్ళకి అందుతుంది. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎవరు మాట్లాడరు. ఏదో కాసేపు నీకు జై అంటారు, తర్వాత అవతలకి వెళ్ళినాక వరే మనం 100 రూపాయలు మనకు వచ్చినాయి అనుకునే బ్యాచ్ నీ వెనకమాల ఉంది. అది చూసి పొంగిపోతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. ఇక నీకు అంతిమ దశ అవసానం నీకు ప్రాప్తించింది.